ఇవాళ ఏం చేసామంటే మన టబ్లో పైన టెర్రస్ మీద మనం ట్రేల్లో అయితే మట్టి పోసి కొంచెం అంటే ఆరబెట్టాను. ఎందుకంటే వెంటనే మనం తడివి ఇలా ఉన్నదేసి మళ్ళీ తడిలోనే విత్తనాలు పోసేస్తే కొంచెం ఏంటంటారు స్పాంజ్ దాన్ని బూజు తెగులు లాంటిది వస్తుంది అనమాట. అందుకే ఒక 5 days నేను వదిలేద్దామని అనుకున్నా. కొంచెం ఎండ కాసింది కాబట్టి మొన్న 2 రోజులు బాగా ఆరింది. ఇంకా తర్వాత వర్షం పడుతుందని నేను కవరేజ్ అయితే కవర్ చేసి కొంచెం ఇవాళ కొద్దిగా పొడిగానే ఉంది కదా అని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ ఒకసారి కదిపి మెంతికూర ఒక ట్రే, మెంతికూర ఒక ట్రే, పాలకూర ఒక ట్రే అయితే తోటకూర, ఒక ట్రే మనకి ధనియాలు అయితే పోసాను. ధనియాలు కొంచెం పాతి అయిపోయినట్టున్నాయి, ఎందుకో కొంచెం మొలక శాతం చాలా తక్కువగా ఉంటుంది. సరే మళ్ళీ వెళ్తే మళ్ళీ కొత్త సీడ్ అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నా. 4 ట్రేలు 4 రకాలు వేసాను. ఇప్పుడు ఇంత ట్రే చేసాం కదా, ఇంత మొత్తం ట్రేలు అయితే మనం విత్తనాలు అయితే కంప్లీట్ చేసాం. కానీ మళ్ళీ దీన్ని వర్షం నుంచి ఎలా కాపాడాలి, మనం ఏం చేస్తే బాగుంటుందని అప్పుడు ఒక ఐడియాతో గూగుల్ తల్లిని అడిగి అప్పుడు చూసి 6 mm మూసలు అయితే పాతి ఉంటే దాన్ని ఒక గుడారంలా తయారు చేయాలనుకుని స్వామివారికి చెప్తే మొత్తం కటింగ్లన్నీ చేసి కొలతలు పెట్టి ఇవన్నీ నాకైతే సాయం చేశారు. ప్రతి దాంట్లో ఏదో అన్నట్టు అభిరుచిని ఏంటది అభిరుచికి తోడ్పాటు చేయడం అనమాట. ప్రతి అడుగు ముందు వేయడానికి అవకాశం. ఇంకా ఎలా అంటే నేను చూశాను ఎన్ని పెడితే బాగుంటుంది ఏంటి అని చూస్తే 3 ఎడితేనేమో కొంచెం దూరం అయిపోతుంది. సరే 4 ట్రేలకి 4 రింగుల్లా పెట్టి పైన మళ్ళీ ఇంకోటి వేయటం ఇవన్నీ ఎలా చేస్తే బాగుంటుందని మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను. ఇంతట్లో కటింగ్లు అయితే చేసుకుంటూ పెడుతున్నారు నాకు. నేనైతే విత్తనాలు పోసి మళ్ళీ పైన మట్టి అయితే సదును చేసేసి వాటర్ పెట్టాలి కదా, ఎందుకంటే కొంచెం చెమ్మ ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా మరీ ఎక్కువ పోస్తుంటే బూజు అయితే వచ్చేస్తుంది. కొంచెం మన ఏంటి ఇప్పుడు కూడా మొలకేమవుతుంది, బాగా డ్రై అవ్వాలి, లోపల ఉన్న పప్పు ఉబ్బాలి, మళ్ళీ నానేక మళ్ళీ డ్రై అవ్వాలి, అప్పుడు మొలక శాతం అయితే కరెక్ట్గా అవుతుంది. లేదనుకోండి ఇంకా ఎప్పుడైతే లోపల నా పప్పు ఉబ్బుద్దో ఆటోమేటిక్గా మనం ఎక్కువ తడిగా ఇచ్చామనుకోండి ఇంకా అక్కడితో కుళ్ళిపోద్ది, ఇంక మొలక శాతం రాదనమాట. ఇంకా ఇది ఒక ప్రాసెస్. అయితే నేను చూసాను, మామూలుగా చేపెట్టి చూసుకుంటే చెమ్మ సరిపోద్ది, లైట్గా కొంచెం స్ప్రే చేస్తే సరిపోద్ది. ఎందుకంటే అసలు విత్తనాలు నానబెడితే బాగానే ఉంది, కానీ ఇంకా సరే బాగా ఎక్కువైపోతుంది వాటర్ దాన్ని. ఈసారి అయితే పొడి విత్తనాలే పోసాను నేను. మన ట్రైన్లో పోసాను కదా, ఎక్కడ దాద్దామా అని లోపల పెడితే మిషన్ గదిలోనూ పందికొక్కుల వారు అయితే జాయిగా భుజించారు. వచ్చిన మొలకనాలన తినేసినాయి. సరే ఇంకా కొద్దిగా ఉంటే అక్కడే పెట్టేశాను. ఏంటో ప్రయోగాలు, నాకు శత్రువులు ఎక్కువైపోయారబ్బా ప్రతిదానికి. ఏ పని చేద్దామన్నా ఏదో ఆడినట్టు కొట్లాడుతుంది, పని పడతారు. సరే చూద్దాం ఎన్నిసార్లు కష్టపడతారో చూద్దాం. సర్లే అని ఇది కూడా మళ్ళీ ప్రయత్నం చేశా. అన్ని ట్రైన్లోకి అయితే లైన్ చేసుకుని. ఇంకొకటి ఏంటంటే మనకి ఆల్రెడీ పీస్ ఉంది కాబట్టి చెమ్మ చాలా మట్టుకి సరిపోద్ది. ఇంకా అంతకన్నా మళ్ళీ ఎక్కువ పోసిన ఇబ్బంది అవుతుంది. 4 ట్రేల్లో 4 రకాలు వేసి ఇవన్నీ చేసేటప్పటికి సోమవారం అయితే ఓస్ తేవడానికని వెళ్ళారు. కటింగ్లు చేసుకుని మొత్తం ఓస్ అయితే అంటే పెద్దదేమో నేను పైన ఈ 4 6 వేసాను, పైకి వచ్చేటప్పటికేమో 8 వేసాను. కొంచెం అంటే 4 సపోర్టు బాగుంటుంది, ఈ కింద ఇబ్బంది లేకుండా మొత్తమే చివరికి ఈ తాళ్ళు అయితే కట్టి ఇలాగ ఒక గుడారంలో అయితే తయారు చేసాం. ఇంకా నేను కొంచెం ఇంకా విత్తనాలు పోసి లైట్గా స్ప్రే కొట్టాను. ఇంకా అంతకన్నా కొట్టినా మళ్ళీ చెమ్మ ఎక్కువైపోద్ది అన్న ఉద్దేశంతో స్ప్రేతో కొట్టి ఇంకా ఆ కొబ్బరి పీస్ అయితే వేసేసి ఇంకా మనకి 3 daysలో అయితే మామూలుగా మెంతికూర అయితే అసలు ఇవ్వాలి కదా, రేపు లేదు ఎల్లుండికి కొంచెం లైట్గా పైకి వచ్చేస్తాయి. కానీ ధనియాలు అయితే కొంచెం టైం పడతాయి. పాలకూర బాగానే వచ్చేస్తాయి, మన తోటకూర కూడా బాగానే అవుతుంది. ఇంకా కవర్ అయితే నేను చూస్తున్నా, ఇంట్లో ఉన్న కవరే అడ్జస్ట్ చేసి చూస్తున్నాను ఇంకెంత పడతాయి ఏంటని. కొంచెం తక్కువైంది, ఇంకో కవర్ అయితే దానికి జాయింట్ చేసి 2 కలుపుతున్నాం. ఎందుకంటే ఈ పక్కన దిగాక మళ్ళీ ఈ పక్కన చెమ్మ అంటే ఏంటది మనం వర్షం పడ్డాక అది చినుకులు నేల మీద పడి మళ్ళీ అది కొట్టేయకుండా అలా ట్రై చేశాను. ఇంతలో సూర్యాస్తమయం సూపర్ అంటే సూపర్ ఉందో యూజ్ చూస్తే. ఇంకా కవర్ అయితే నేను ట్రేల కాడ కిందకి అంటే ట్రే మీద కూడా చినుకులు పడకుండా వేసి ఇలా అయితే ఇవాళ అయితే ఈ బెడ్ అంతా ఇలా తయారు చేసిన. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.